స్వామి వివేకానందుడు చాలా అల్లరి చిన్నప్పుడు, చాలా చిలిపి. అందరూ ఫ్రెండ్స్ అందరు కలిసి ఈ రూమ్ లో మన రూమ్ లాగా, అంటే అప్పుడు బెంగాల్లో, పశ్చిమ బెంగాల్లో అది అప్పుడు కొంచెం అంటే వెనకడ పాములు ఎక్కువ ఉండేది కదా. వీళ్ళు ధ్యానం చేస్తున్నారు, కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే అది ఇంట్లో ఒక పాము వస్తుంది. పాము వస్తే ఫ్రెండ్స్ అందరూ పరధ్యానంలో ఉంటారు. అంటే ఓ కన్ను మూస్తాడు, ఓ కన్ను తెరుస్తాడు, చూస్తాడు, మళ్ళా మూస్తాడు, మళ్ళా తెరుస్తాడు. అది పరధ్యానం. ఈ స్వామి వివేకానందుడు ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. ధ్యానంలోకి వెళ్ళిపోతే వీళ్ళు పాము రాగానే కళ్ళు తెరిచారు కాబట్టి పాము 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 అని అరుస్తారు. అరగానే మొత్తం వాడ మొత్తం వస్తారు. బయటకు వెళ్ళిపోతారు. ఆయన ధ్యానంలో ఉంటాడు, డీప్ మెడిటేషన్ లో ఉంటాడు. డీప్ మెడిటేషన్ లో ఉంటే పాము కూడా వచ్చేయండి, నువ్వు కదిలితే కాటేస్తుంది. అది స్థిరంగా కూర్చున్నావు అనుకో, అది ఏ చెట్టో లేకుంటే ఏదో కట్టినో అనుకోని ఇట్లా పాకి వెళ్ళిపోతుంది. కదిలితే కాటేస్తుంది. తర్వాత పాము ఉండి ఉండి రూమ్ నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు వచ్చి స్వామి వివేకానంద నుంచి ఇట్లా తట్టి లేపి, బాబు ఏం చేస్తున్నావు అంటే, నేను ధ్యానం చేస్తున్నా అంటే, పాము వచ్చిందంటే, పాము ఎక్కడిది నాకు తెలియదు అని చెప్పినాను. అది మెడిటేషన్. ఇంకొకసారి ఏమైందంటే రామకృష్ణ పరమహంస శిష్యులు వీళ్ళు స్వామీజీ ధ్యానం చేస్తా అంటాడు. అంత దూరంలో ధ్యానం చేస్తా అంటే, ఇంత దూరంలో ఉండి లేస్తారు. అంటే వీళ్ళు పడుకుంటారని ధ్యానం చేస్తా అంటాడు. లేచిన తర్వాత అరేమో స్వామీజీ గొంగలి కప్పుకున్నాడు ఎందుకు అని ఒక ఆయన అంటాడు. గొంగలి కప్పుకొని ధ్యానం ఎందుకు చేస్తున్నాడు స్వామీజీ, పెద్ద చలిగురు లేదు కదా అంటే, ఇప్పుడు దగ్గరికి చూస్తాడు. దగ్గరికి చూస్తే అవన్నీ దోమలు, మొత్తం దోమలు. అంటే ధ్యానంలో ఉంటే దోమలు కాదు కదా, పాము కదా, ఏది వచ్చినా కానీ మనల్ని ఏది ఆటంకపరచదు. మనం అంత స్టేజ్లో లేము. కాబట్టి ఆయనకు అంత పవర్ ఎందుకు వచ్చిందంటే, ఇంత దొడ్డ బుక్ను 2 రోజుల్లో చదువుతాడు. అమెరికాలో, యుఎస్ లో లైబ్రరీకి పోతాడు. ఆయన లైబ్రరీకి పోయి ఇంత దొడ్డ బుక్ తీసుకుంటాడు, పోతాడు, 2 రోజుల్లో చదివి మళ్ళీ ఇస్తాడు. లైబ్రరీని ఏమంటాడంటే, నువ్వే దిండుకు యూజ్ చేస్తానావా లేకపోతే చదువుతున్నావా అంటాడు. మీరు కావాలంటే ఏ పేజ్ అంటే ఆ పేజ్ అడుక్కోమని చెప్తున్నాను. ఏ పేజ్ అడిగినా టక్ ఆన్సర్ చెప్తారు. ఎందుకంటే ఆయనకు మెడిటేషన్ బాగా పవర్ ఎక్కువ. మెడిటేషన్ చేసి 3 days మెడిటేషన్ చేసిండు రాక్ మెమరీ కన్యాకుమారిలో 3 days. అంటే కళ్ళు మూసుకున్నదంటే వెళ్ళిపోతాడు ఇక మెడిటేషన్. అప్పుడు మైండ్ కు చాలా పవర్ వస్తుంది. మనకు అంత సీన్ ఉండదు. కనీసం 10-15 నిమిషాలు మైండ్ కంట్రోల్ చేసుకోండి, ప్రశాంతంగా ఉంటుంది, ఒత్తిడి పోతుంది, ఆందోళన పొంగుబాటు పోతుంది, టాబ్లెట్స్ లేకుండా జీవిస్తుంది. సార్ మెడిటేషన్ లో ఒక గోల్ అనేది రీచ్ అవ్వాలంటున్నారు కదా సార్, అది పర్సనల్ గా తీసుకుని ఆలోచిస్తే అసలు మాకు ఇప్పుడు అంత నా వరకైతే ఇది అని ఒక గోల్ లేదు సార్. మరి నేను రాంగ్ ఆలోచనలో ఉన్నానా సార్? గోల్ ఎందుకు లేదు? నువ్వు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటలేవా? అది మామూలు ఉంది సార్, గోల్ గా పెట్టుకోలేదు. గోల్ పెట్టుకోండి, మంచి రెసిస్టెన్స్ పవర్ పెరగాలి, హెల్దీగా ఉండాలి, టాబ్లెట్స్ లేకుండా జీవించాలి. జీవించినప్పుడు మీరు మీ పిల్లలకు మంచి సర్వీస్ ఇస్తారు, 100 years జీవిస్తారు. మీరు ఆరోగ్యంగా ఉంటూ ఇంకా 10 మందికి ఆరోగ్యాన్ని తెస్తారు. హెల్త్ ఈజ్ వెల్త్. నేను ఆరోగ్యంగా ఉండాలి, దాని కొరకు నేను శ్రమిస్తా, దాని కొరకు సాధన చేస్తా, పెట్టుకోండి, సరిపోతుంది. ఇది మొన్న మా కిట్టీలో వచ్చింది సార్, టాపిక్ నేనే తీశాను. అంటే 50 మందిలో అడిగితే ఇంకా గోల్ ఏంటి, ఇంట్లో పనులను చేసుకుంటున్నాం, పిల్లలకు అన్ని చేస్తున్నాం, వచ్చినా పోయినా అందరు నడుచుకుంటున్నాం, జీవితానికి సరిపోదా, గోల్ వద్దు అని మాట్లాడారు. అయితే ఈ టాపిక్ అక్కడ వాడచ్చు మీరు అదే మీరు హెల్త్ కొరకు పెట్టుకోవచ్చు గోల్. ఓకే సార్, థ్యాంక్ యూ. వాస్తవంగా అది కాదు గోల్ అంటే, ప్రతి మనిషికి ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యం ఉండాలి. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. కృషి ఉంటే, అది చిన్నపిల్లలు కాదు, పెద్దోళ్ళు కూడా ఋషులు కావచ్చు. గౌతమ బుద్ధుడు ఎప్పుడు పోయాడు అడవికి? చిన్నప్పుడు బయట లేదు సార్. మరి భార్య వదిలిండు, పిల్లల్ని వదిలిండు, రాజ్యాన్ని వదిలిండు. ఎంత గ్రేట్! రాజ్యాన్ని వదిలిండు, ఎంత గ్రేట్! కథం వెళ్ళిపోయి ధ్యానం చేస్తూ ఆకులాలను తింటూ భగవానుడు అయ్యండు. కానీ మనకు అద్దది. మనల్ని ఎవరు పోనీయరు, మనం పోము, మనతోటి కాదు అది. కనీసం లైఫ్ కి హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, టాబ్లెట్స్ లేకుండా జీవించాలి,
ఎనర్జెటిక్ గా జీవించాలి. ఫస్ట్ మనం ఏది తిన్నా జీర్ణించుకునే కెపాసిటీ రావాలి. పెట్టుకోండి. 3 పూటలు తినే కెపాసిటీ నీకు ఉండాలి. తిన్నది అరిగించుకోవాలి, అరిగింది బయటకు పోవాలి. బస్ అదే హెల్త్. ఏం లాభం? ఇప్పుడు నీకు దివ్య మేడం అంత పెద్ద ఇల్లు ఉంది, హిట్ మెయింటైన్ చేస్తుంది, ఇంకో 4 హిట్లు మెయింటైన్ చేస్తుంది, రేపు కోట్లు సంపాదిస్తుంది, ఆమెకు షుగర్ ఉన్నది, ఎసిడిటీ ఉన్నది, బీపీ ఉన్నది, ఫంక్షన్ ఏం తింటది ఆమె చెప్పండి? పేదవాడున్నాడు మీ ఇంటి పక్కకే, ఇల్లు లేదు, చిన్న గుడిసెలో ఉంటాడు, 3 పూటలు పుష్టిగా తింటాడు, మంచిగా అరిగించుకుంటాడు, బయటకు పోతాడు, భార్య పిల్లలను మంచిగా హ్యాపీగా ఉంచుతాడు. మనం పోయేటప్పుడు కాలు చేతులతో, మనం కాలు చేతులతోటే పోతాం, వాడు కాలు చేతులతోటే పోతాం. మరి ఎవరు గొప్ప? వాడే గొప్ప. ఎందుకంటే వానికి తినే అర్హత ఉంది, జీర్ణించుకునే అర్హత ఉంది, బయటకు పంపించుకునే అర్హత ఉంది. కానీ మనకి ఇన్ని డబ్బులు ఉన్నాయి, అవి లేదు. కాబట్టి పోయేటప్పుడు పట్టకపోతామంటే ఓకే, నో ప్రాబ్లం. ఈ బాడీ పెయిన్స్ అన్ని కొన్ని సంవత్సరాలుగా ఉండే వరకు అలవాటు అయిపోయింది. ఇది మార్పు అనేది తెచ్చుకోవాలి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటది. తాళం చేయలేని తాళం పుట్టదు, గుర్తుపెట్టుకో. తాళం ఉన్నదంటే తాళం చేయి ఎక్కడో ఉంటుంది, అది కాకపోతే వెతికి దొరికించుకోవాలి అంతే. ఒక తాళం బయటకు రాదు, తాళం చేయి బయటకు వస్తుంది. తాళం చేయి ఎక్కడ పోయింది, తాళం ఇక్కన్నది. ఆ తాళం చేయి దొరికించుకుంటే ఈ తాళం తీయచ్చు. అవును సార్, మీ మెడిటేషన్ లోకి వచ్చాక నాకు ఒక గోల్ అంటే నా ఫస్ట్ ఇదే అనిపించింది, ఆరోగ్యమే లేదు కదా నా దగ్గర. అంతవరకు అది కూడా పట్టించుకోలేదు. అంటే ఆరోగ్యం బాగాలేకపోయినా దాన్ని కూడా లైక్ తీసుకొని వదిలేసిన సార్. హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్. దాని కొరకు మీరు ప్రయత్నం చేయాలి. అది వచ్చిన తర్వాత మిగతాది మన జీవితంలో ఏదైనా సాధించవచ్చు. అవును సార్, అవును సార్. కర్మ సిద్ధాంతం ప్రకారంగా ఏది రావాలో అది వస్తుంది. అవును సార్, అది చెప్పొచ్చు. ఇప్పుడు మా ఫ్యామిలీలో అందరికీ షుగర్ ఉంది. నెక్స్ట్ నాకు రాకుండా ఉండాలంటే నేను ముందు నుంచి యోగాలో ఉంటే రాదు. రాకుండా ఉండొచ్చు, ఒకరు వచ్చినాక కూడా నువ్వు కంట్రోల్లో పెట్టుకోవచ్చు, వచ్చిన దాన్ని కూడా బయటకు పంపించవచ్చు. కానీ నువ్వు ఏం చేయకుంటున్నావు అనుకో, వంశపారంపర్యంగా వచ్చేటోళ్ళలాగా వాళ్ళు ఇంకా షుగర్ ఉండి 80 సంవత్సరాలు బతికితే మీరు 60 బతుకుతారు. అవును సార్. ఎందుకంటే అప్పటి లైఫ్ స్టైల్ వేరు, ఇప్పటి లైఫ్ స్టైల్ వేరు. కాబట్టి యోగా అనేది ప్రివెంట్ చేస్తుంది, కాపాడు రాకుండా. ఒకవేళ వచ్చినా అది కంట్రోల్ చేయడం వరకు యోగా హెల్ప్ చేస్తుంది. సార్ లేకపోతే ఈ పాటికి నేను 4 ఇయర్స్ నుంచి థైరాయిడ్ టాబ్లెట్ పడాల్సింది, నాకు అది పడట్లేదు. ఇంకా యోగా పని చేస్తే వస్తుంది అది. జగన్, నువ్వు కూడా ఎవ్రీడే 1 అవర్ దీన్ని లైఫ్ లో చేసుకో. ఓకే సార్. నీకు మొన్ననే పెళ్ళైంది, ఏం రోగాలు లేవు నేను అనుకుంటానా? చాలా వస్తుంది. ఇక రావు కూడా సార్. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు.